4th కౌంటింగ్ ఉంది. మన డిస్ట్రిక్ట్ లో 2 కౌంటింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. జేఎన్టీయూ ఇంకా లెండి 2 కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా మొత్తం 3 లేయర్స్ లో మనం సెక్యూరిటీ ఏర్పాటు చేసాము. లోపల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ దగ్గర మనకి కేంద్రం నుంచి వచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మన డిస్ట్రిక్ట్ లో సిఆర్పిఎఫ్ ఇంకా సిఐఎస్ఎఫ్ వీళ్ళని డిప్లాయ్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ చుట్టూ ఆర్మ్డ్ పోలీస్ ఉంటారు విత్ వెపన్స్. మనం మన డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఏపీఎస్పీ నుంచి వచ్చిన ఫోర్స్ ని డిప్లాయ్ చేస్తాము. 3rd లేయర్ లో మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ అంటే మన సిఐస్, ఎస్ఐస్ ఇంకా మిగతా కానిస్టేబుల్స్ ని డిప్లాయ్ చేస్తాము. ఈ 2 కౌంటింగ్ సెంటర్స్ లో కూడా మొత్తం ఈ 3 లేయర్స్ లో కూడా ఫోర్స్ డిప్లాయ్ చేస్తాము. ఇది కాకుండా కట్ ఆఫ్స్ కూడా పడటం జరుగుతుంది. చెక్ పోస్ట్ ఉంటాయి. ఈ చెక్ పోస్ట్ అండ్ కట్ ఆఫ్ ద్వారా మనం ఈ కౌంటింగ్ సెంటర్స్ రెండింటి చుట్టూ కూడా ఒక 2 కిలోమీటర్స్ రేడియస్ లో అంత ఏరియా కూడా స్టెరైల్ చేస్తాము. ఎక్సెప్ట్ అక్కడ అలౌడ్ పీపుల్ అంటే మనకి క్యాండిడేట్స్, కౌంటింగ్ స్టాఫ్, ఏజెంట్స్ ఇంకా ఆథరైజ్డ్ మీడియా పర్సనల్ వీళ్ళు వచ్చేసి ఎవరికి కూడా దీంట్లోకి వెళ్ళడానికి అనుమతి ఉండదు. మనం ఈ ఏర్పాటు కోసం లెండి కాలేజ్ కి స్పెసిఫిక్ గా ఏర్పాటు చేస్తాము. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి. విజయనగరం నుంచి వైజాగ్ వెళ్లే వాళ్ళకి, వైజాగ్ నుంచి విజయనగరం వచ్చే వాళ్ళకి ఈ స్ట్రెచ్ లెండి ఎదురుగా ఉన్న ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ కి డైవర్షన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఆ రోజు ప్లాన్ చేసుకుంటుంటే ఇది కూడా ఫ్యాక్టరీ చేసుకోవాలి. దట్ ఆ రోజు హైవేకి డైవర్షన్స్ ఉంటే విజయనగరం నుంచి వైజాగ్ వెళ్లే వాళ్ళకి వడ కొత్త డైవర్షన్ ఉంది. అట్లాగే వైజాగ్ నుంచి విజయనగరం వచ్చే వాళ్ళకి కూడా మనం డైవర్షన్స్ పెట్టాము. ఈ డైవర్షన్స్ కి ఒక డీటెయిల్డ్ నోట్ కూడా మనం ఇస్తాము. సో దట్ అందరూ సిటిజన్స్ కూడా అది చూసి దాని అకార్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. జేఎన్టీయూ వరకు వస్తే జేఎన్టీయూ మనకి మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఎక్కువ లోపలికి ఉంది కాబట్టి అక్కడ మేజర్ డైవర్షన్స్ లేవు. గొట్లాం నుంచి ఏదైతే బైపాస్ రోడ్ ఉందో దాంట్లో మాత్రం హెవీ వెహికల్స్ ని డైవర్ట్ చేస్తాం. ఇది కాకుండా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏర్పాటు కాకుండా మనం డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తానికి ఇలాంటి 100 విలేజెస్ గుర్తించాము. ఎక్కడైతే ఏదైనా గొడవలు పడే అవకాశం ఉందో ఈ 100 విలేజెస్ లో కూడా పికెట్స్ పెట్టడం జరిగింది. ఈ పికెట్స్ ని మానిటర్ చేస్తానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ అంటే ఎస్ఐస్ అండ్ సిఐస్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయి. ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే షార్టెస్ట్ టైంలో ఈ టీమ్స్ రెస్పాండ్ అయ్యి ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారు. ఇవి కాకుండా రూట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ విలేజెస్ ని కంటిన్యూస్ గా కవర్ చేస్తూ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటాయి. ఇట్లా మనం మొత్తం లా అండ్ ఆర్డర్ స్కీమ్ ఇంకా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర స్కీమ్ పెట్టి బందోబస్తు స్కీమ్స్ రెడీ చేసుకొని మొత్తం డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా కౌంటింగ్ కూడా పీస్ఫుల్ గా చేపించడానికి రెడీగా ఉన్నారు. మనకి పోల్ డే కూడా విజయనగరం డిస్ట్రిక్ట్ లో పీస్ఫుల్ గా జరిగింది. సో అట్లాగే అందరూ ప్రజలు, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ కూడా సహకరించి కౌంటింగ్ తర్వాత కూడా పీస్ఫుల్ గా జరిపిస్తారని ఆశిస్తున్నాము. సెక్షన్ 144 మొత్తం డిస్ట్రిక్ట్ లో కూడా కౌంటింగ్ డే రోజు ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎలాంటి గ్యాదరింగ్స్ ఉండకూడదు. విక్టరీ ప్రొసెషన్స్ కూడా అలౌడ్ కాదు. ఫైర్ వర్క్స్ సేల్ మీద కూడా టెంపరరీ బ్యాన్ ఉంది. 4th, 5th, 6th 3 రోజులు కూడా సేల్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఆర్ టెంపరరీ బ్యాన్. ఇంకేవి కూడా వితౌట్ పర్మిషన్స్ చేస్తానికి లేవు. మనకి